ఆయన ఒక్కడే తీసుకురాలేదు. ఆయనతో పాటు ఆ పొత్తులో అప్పుడు కూడా ఇప్పటిలాగానే ఓ దత్తపుత్రుని తెచ్చుకున్నాడు, ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు. రంగురంగుల కాగితాల మీద రంగురంగుల ఆశలు ప్రతి సామాజిక వర్గానికి చూపించాడు. ముగ్గురు కలిశారు. మోడీ గారు కూడా ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి భ్రమ కూడా కల్పించాడు. మేనిఫెస్టో ఇంత లావు డాక్యుమెంట్ 650 పేజీలతో మేనిఫెస్టో ఇచ్చాడు. 650 హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు. ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు 650 హామీలైతే ఇంత లావు డాక్యుమెంట్ మేనిఫెస్టో అయితే ప్రజలకు గుర్తుండదు, ప్రజలు మర్చిపోతారు, ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆ ప్రజలకు గుర్తుండదు అని ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఒక పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించాడు. ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు. పైన మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో. ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంట్లో రాశాడు. దీంట్లో రాసిన ఈ ముఖ్యమైన హామీలను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వేయడం కాడమే కాకుండా టీవీ లాంచ్ చేస్తే చాలు అడ్వర్టైజ్మెంట్ ఊదరు కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు. ఇందులో వీరు రాసిన విషయాలు ఏమిటో తెలుసా? ఇందులో వీళ్ళు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానని చెప్పి రాశాడు. ఇందులో 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చెప్పండి, చేశాడా? ఇలా 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 ఇందులో రాసినది రెండోది, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. ఇందులో రాసింది, ఆయన సంతకం పెట్టి ఇంటికి పంపించింది. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు. ఒక్క రూపాయి అయినా ఒక్కటంటే ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఇలా 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 రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇందులో రాసింది ఇంకొకటి, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. చాలా మందికి ఆడబిడ్డలు పుట్టారు కదా. మీకు మీ పక్కింటి వాళ్లకు అందరూ కూడా పుట్టారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెల 2,000 నిరుద్యోగ భృతిగా ఇస్తాం. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన అంటే 60 నెలలు, నెల 2,000
అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. 2 కేజీలు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇంకా ఇంతటితో ఆగిపోలేదు. ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఆగిపోలేదు. ఈ ముఖ్యమైన హామీల్లో ఆయన ఇంకొకటి కూడా రాశాడు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్క పేదవాడికైనా ఒక్క